వడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. కొనకుండా దళారుల పాలు చేసినావు. ఏ రోజు ఎన్ని వడ్లు కొన్నావో చెప్పమని అడిగితే ఇప్పటివరకు ఎవరు దిక్కులేడు, సమాధానం లేదు. రైతు బంధు మీద, రైతు రుణమాఫీ మీద పచ్చి అబద్ధాలు. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ 10,000 కోట్లకు మించి ₹1 కూడా జరగలేదు. చెప్తున్నవన్నీ కాకి లెక్కలు, అబద్ధపు లెక్కలు. ఏ మంత్రి చెప్తాడో సమాధానం చెప్పాలి. కాకి లెక్కలు వద్దు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కలే కావాలి. నేను చెప్తున్నా 10,000 కోట్లు కూడా దాటలేదు రైతు బంధు, ఇప్పుడు రైతు రుణమాఫీ. ఇంకొక దొంగాట మొదలుపెట్టిండ్రు నిన్న మొన్న నుంచి. ఏంది? రైతులట మీ బోనస్ బోగసే బాగుంది, రైతు బంధు కంటే మంచిగా అని చెప్పినట్టు. ఇప్పుడు బుద్ధుండాల మాట్లాడడానికి. ఏమిచ్చినావు నీ మేనిఫెస్టోలో? 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు భరోసా, ప్రతి గింజకు ₹500 బోనస్ రాసిచ్చిన మేనిఫెస్టోలు ఉన్నాయి. బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టించిన అఫిడవిట్లు ఉన్నాయి. ఎంతకాలం మీ అబద్ధాల మాటలు? ఎన్ని రోజులని మోసం చేస్తారు ప్రజల్ని? స్కూళ్ళల్లో అన్నం పెట్టడానికి కూడా చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది. దానికి కూడా మళ్ళీ కలెక్టర్ల కమిషన్ల, ఇది కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిషన్ల టాస్క్ ఫోర్స్. ఎందుకు పాపం కలెక్టర్ గన్ని పనులు పెట్టి స్కూల్ పిల్లలకి అన్నం పెట్టేదానికి కలెక్టర్ కూడా పోవాలి మళ్ళీ పాపం? ఏం కర్మ వచ్చింది? వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ నిర్మాణం అయి ఉండే కదా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 ఏళ్ళు నడిపి చూసినాం కదా, చూపించినాం కదా నీకు. ఇచ్చే వాటిని కూడా నడపడం చేత కానీ దద్దమని ప్రభుత్వం. నువ్వు ఏది చక్కగా నడుపుతున్నావు? సంబురాలు చేశాడు, సంబురాలు. ఏ ఊరికన్నా పో, ఒక్కడి సెక్యూరిటీ వాళ్ళు పెట్టి నువ్వు నీ మంత్రిని ఉన్నావు పంపు. ఎంత బాగుంటుందో సంబురాలు వీపు మీద. మహిళలు, ప్రధానంగా మహిళలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎవరి పోయినా మంచిగా చీపుర్లతోని సంబురాలు చేసుకోవడానికి నీవు వస్తే, నీ వీపిస్తే సంబురాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ నువ్వు చేసిన నిర్వాకానికి. 24 గంటల విద్యుత్తు నిమిషం పోకుండా అందిస్తే కేసీఆర్ గారు దాన్ని నడిపే చేతగాట్లే. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తే అద్భుతంగా భగీరథతో వాటిని నడపడం చేతగాట్లే. అద్భుతంగా నడిపి దేశానికి ఆదర్శంగా అద్భుతమైన పాఠశాలలను ఇస్తే, గురుకుల పాఠశాలలను ఇస్తే వాటిని నడపడం చేతగాట్లే. అమాయక పిల్లల్ని చంపుతున్నావు. 26 మందిని ఇప్పటికి చంపినావు. ఇంకా చాలదా పాపం? సోయిందా? ఒక్కనాడంటే ఒక్కనాడు విద్యాశాఖ పైన రివ్యూ చేసినవా ఇప్పటివరకు? 29 సార్లా, ఢిల్లీకి 30 సారో? ఏం సాధించడానికి? ఇదే మేము మొత్తుకున్నాం, కేసీఆర్ గారు మొత్తుకున్నది ఇదే. ఢిల్లీ బానిసలను తెచ్చుకోకండి, తెచ్చుకుంటే ఏం పని చేయాలన్నా, ఆఖరికి ఒకటి పోవాలన్నా వాళ్ళ అనుమతి కావాలి. ఆలోచించండి, తొందరపడుకుని మళ్ళీ ఢిల్లీ బానిసత్వం పోవద్దు ఈ రాష్ట్రము అని చెప్పాను. అర్థమైపోయింది. ఏడాదిలో 30 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగితే ఒక ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఏం పని చేస్తారు ఇక్కడ? ఏ పని లేదు. ఒకటి పోలీస్ శాఖకు పని. ఎదురు తిరిగితే కేసులు పెట్టుండ్రి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కేసులు పెట్టుండ్రి, సోషల్ మీడియా మీద కేసులు, టీఆర్ఎస్ కార్యకర్తల పైన కేసులు, టీఆర్ఎస్ నాయకుల పైన కేసులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? ఏడాదిలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎజెండా ఏంది అంటే ఒకటి కేసులు, పోలీసులు, జైలు. పైకి లోపటి ఎజెండా ఒకటి మూటలు దోసుకోవాలి, మూటలు కట్టాలి, ఢిల్లీకి అప్పచెప్పి రావాలి, సగం వాళ్ళకు సగం వీళ్లకు. గిది తప్ప ఇంకోటి చేతగాలే ఏడాదిలో.
ఏం సంబరాలు చేసుకుంటాం నీ ముఖానికి? ఒక దాంట్లో గిది ప్రారంభం చేసినా, గిది కొత్తది ఇచ్చినా, ప్రజలకు సంతోషాన్ని కలిగించే ఒక వార్త చెప్పినా, కనీసం చెప్పడానికన్నా, ఇవ్వకపోయిన చేతగాలే నీకు, నీ వల్ల కాట్లే, చెప్పడం కొరకన్నా, చెప్పుకోవడం కొరకన్నా. గత ప్రభుత్వం గాంధీ నేను ఇది చేసిన, కొత్తది చేసిన, నా మేనిఫెస్టో ప్రకారం నా 420 హామీలలో ఇది అమలు చేసిన అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి ఉందా? కేవలం గత ప్రభుత్వంలో మేము ప్రారంభించినవి, మేము శంకుస్థాపనలు చేసినాయి, అక్కడో ఇక్కడో ఏదన్నా ఒకటి ప్రారంభం చేస్తున్నామేమో, చేయాలి ప్రభుత్వంగా, తప్పకుండా బాధ్యత చేస్తారు. అది కాకుండా ఒక కొత్త పథకం, ఈ కొత్తగా నువ్వు నేర్పింది కేవలం పోలీస్ కేసులు తప్ప అంతమించి లేదు. ఒక ఏడాదిలో గిన్ని తిట్లు తిట్టించుకున్నావు మహిళల చేత అడ్డగోలుగా. రైతులు, మహిళలు, యువకులు ఒక వర్గం అంటే ఒక వర్గం సంతోషంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, ఈయన ఇచ్చిన హామీతో సంతృప్తి పడుతున్నారు, నెరవేరుస్తున్నారని చెప్పి, హామీల ఫలాన్ని నెరవేర్చిందని చెప్పి అన్నది వాళ్ళు లేరు. నేను జిల్లాలో అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పోలీస్ అధికారులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, తప్పకుండా పాఠశాలల్ని సందర్శించడానికి ఎవరైతే వస్తున్నారో బీఆర్ఎస్పీ విద్యార్థులు అందరికీ అనుమతించండి. మీరు దగ్గరుండైనా సరే, మీకు టైం ఉంటే, ఒప్పుకుంటే, వాళ్ళు పిల్లలతో మాట్లాడేది ఏదో రికార్డ్ చేసుకోండి. మీరు కూడా, మా వాళ్ళు కూడా అదే రికార్డ్ చేసుకొని వస్తారు. కానీ పిల్లలు ఆపుతాం, నిర్బంధం పెడతాం, స్కూళ్ళకు పోనీయమంటే మీ బండారం మీరు బయట పెట్టుకోవడం తప్ప, మీ చేతగాంతనాన్ని, మీ అపరిపక్వతని మీరు నిరూపించుకోవడం తప్ప, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి పని విధానానికి ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టు అవుతుంది తప్ప, చేతగాట్లేదు, చేయలేకపోతున్నాను ఇంకోటి కాదు. జిల్లా స్థాయి అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను, ఎక్కడ కూడా మీరు ఆటంకపరచవద్దు. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్పీ విద్యార్థులుగా వాళ్ళ బాధ్యత అది. వాళ్ళ తోటి పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏమున్నారు అని చూడాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. దాని కొరకే వస్తున్నారు. మీరు ఎంత ఆపినా ఉన్నది నివేదిక మాకు వస్తుంది, అందులో సందేహం ఏం లేదు. కానీ అధికారులుగా ప్రవర్తించండి. పోలీసులు కూడా, కింది స్థాయిలో పోలీసు అధికారులు కూడా, పై స్థాయి పోలీసు అధికారులు కూడా చేయలేకుంటాయినరు. దురదృష్టం ఎందుకో. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఉపయోగం లేదు, డీజీపీ గారికి కూడా. కానీ ప్రభుత్వం మారుతుందన్న విషయం, మీ ప్రవర్తన పైన విచారణ ఉంటుందనే విషయం కూడా గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి నేను పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫేక్ ఎన్కౌంటర్లు ఏదైనా తప్పే, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా వీటిని ఒప్పుకోలేదు. గతంలో మా ప్రభుత్వం ప్రారంభమైన కొద్ది రోజులకే ఒక ఎన్కౌంటర్ అయ్యి ఒకరు చనిపోయిందని చెప్పి తెలిస్తేనే వెంటనే కేసీఆర్ గారు పోలీసు ఉన్నతాధికారులందరినీ కూడా పిలిచి గట్టిగా చెప్పడం జరిగింది. నిజంగా ఒకవేళ అవతల వైపు నుంచి కాల్పులు జరిగి మీకు ప్రమాదం వచ్చిందనుకుంటే తప్ప ఏ పరిస్థితులలో కూడా ఎన్కౌంటర్ అనేది జరగడానికి వీల్లేదు. చట్ట ప్రకారమే పోవాలి. వాళ్ళు ఎవరైనా సరే చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని మీరు అనుకున్నప్పుడు చట్టం పరిధిలో మీకున్న అధికారాలను వినియోగించండి, వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టండి. ఆ తర్వాత విచారణ నిర్ణయిస్తే తప్ప ఎవరు ఒప్పు ఎవరు తప్పు అనేది, ఎన్కౌంటర్ అనేది ఏ పరిస్థితుల్లో మళ్ళీ జరగడానికి వీలేదు తెలంగాణలో అని చెప్పినారు. ఆ పద్ధతుల్లో 9 సంవత్సరాల్లో ఏ ఒక్క చోట కూడా అటువంటి సంఘటన జరగలేదు. మరి నిన్నటి ఎన్కౌంటర్ కూడా మాకు వస్తున్న సమాచారం ప్రకారం దానిపైన రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఆదివాసీ హక్కుల సంఘాలకు సంబంధించిన మిత్రులు కూడా
వచ్చి మా దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఎక్కువగా మా ఆదివాసీలను అణచేస్తున్నారు, ఈ పేరు మీద చంపేస్తున్నారు, దీనిపైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి వారు ఏదో మేము కోర్టులో వేసినామన్న మాట కూడా చెప్పిండ్రు. ఎట్టి పరిస్థితులలో ఎన్కౌంటర్లు ఫేక్ అయితే తప్పకుండా అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి ఏ కేసులైనా సరే తప్పుడు కేసులు పెట్టినట్టుగా ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే లొంగి తప్పుడు కేసులు పెట్టినా ఇటువంటివి చేసినా సంబంధిత అధికారులపైన చర్యలు ఉంటాయి. మేము ఫేక్ ఎన్కౌంటర్లు తప్పకుండా ఖండిస్తాం, అందులో సందేహం ఏం లేదు. నిన్నటి ఎన్కౌంటర్ తప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 14 మంది పైన చనిపోయినట్టున్నారు ఎన్కౌంటర్లలో. తప్పకుండా అన్నిటిపైన కూడా ఎవరు అనుమానాలు వ్యక్తీకరించినా, వాళ్ళ కుటుంబ సభ్యుల అనుమానాలు వ్యక్తీకరించినా విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. పోలీసులు కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.